నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజ్ఞాన్ గారు. మాట్లాడేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. తెలంగాణ జానపద పాటలు అంటే ఫస్ట్ మనకి బోనాల పాట గురించి మాట్లాడుకుందాం. ఆ పాట వినంగానే మనందరికీ గుర్తొచ్చేది సింగర్ మంగ్లీ. ఒకప్పుడు సింగర్ మంగ్లీ అనగానే బోనాల పాటలు, జానపద పాటలు గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో అయితే వివాదాలే కనిపిస్తున్నాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, ఆవిడపై అనేక ఆరోపణలు మనకి వింటూనే ఉన్నాము. సో అయితే సింగర్ మంగ్లీ గురించి జరుగుతున్న ఈ కేసు 200 కోట్ల స్కామ్ గురించి ఆవిడ ఒక వర్షన్ అయితే చేయలేదు అని చెప్తున్నారు, ఇంకో కొంతమంది అయితే చేశారని చెప్తున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే మీ మాటలో తెలియజేయండి. కంప్లీట్గా ఈ కేసు మనం మొదటి నుంచి చూసుకుంటే ఫస్ట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ మీద ఒక కంప్లైంట్ రైజ్ అయింది. ఒక అడ్వకేట్ వచ్చాడు, వీళ్ళందరూ బాధితులండి, పలానా ఆవిడ వీళ్ళందరినీ మోసం చేసింది అని చెప్పి అక్కడ కేసు. ఈ విషయం మంగ్లీ వరకు వెళ్ళిన తర్వాత మంగ్లీ ఆ లాయర్ మధ్యలో కొంచెం మాటలు, అసలు ఏంటిది, నువ్వు రావాలి సెటిల్మెంట్కి, నువ్వు వస్తేనే మాట్లాడాలి, ఇది అది అని వీళ్ళందరూ ఆవిడని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు నీకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి సెటిల్మెంట్ అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు, దగ్గరుంటే 4 పీకుతావు. సీరియస్లీ ఏ మనిషి అయినా అలాగే చేస్తాడు. అలాగే రియాక్ట్ అయిందా మంగ్లీ? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రియాక్షన్ని క్యాప్చర్ చేసి, చూసారా మేమేదో మాకు న్యాయం చేయమని అడుగుతుంటే అసలు ఎట్లా తిడుతుంది, ఎట్లా కొడుతుంది, ఎలా అరుస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. సరే వాట్ ఎవర్. ఈ తర్వాత ఏం జరిగిందో చాలా కోణాలు ఉన్నాయి, ఇది కొంచెం లెంతీగానే వస్తుంది చూడు. తర్వాత మంగ్లీ ఏం చేసింది, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆవిడ కూడా కంప్లైంట్ పెట్టింది, పలానా నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నాడు, నాకు సంబంధం లేని కేసులలో నా నిరికిస్తున్నాడు అని. నెక్స్ట్ ఆ తర్వాత ఈయన కూడా మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి నేను కూడా ఇంకో ఎఫ్ఐఆర్ పెడతానని చెప్పేసి ఈయన కూడా వెళ్ళాడు. నేను వెళ్ళినప్పుడు అంటే ఏంటంటే, బాబు ఎవరు మీరంతా ఏం తాగేసి వచ్చారా పోలీస్ స్టేషన్కి అన్నట్టుగా వచ్చారు. బ్రీత్ ఎనలైజర్ కూడా పెట్టారు, నేను తాగేసి రాలేదండి, మరి ఇదేది ఇంత వచ్చింది అంటే నిన్న రాత్రి తాగింది, ఇప్పుడు జస్ట్ ఏదో అలా ఆవలిస్తే వచ్చింది అన్నాడు. నిన్న రాత్రి తాగింది ఇప్పుడు తాగింది అంటే నీకు విషయం చెప్తానమ్మా, 4:30 వరకు చీకటే కదా నిన్న రాత్రే, అది తాగే వాళ్ళకి. కొంచెం జాము తర్వాత అలా వెలుగు వచ్చింది అనుకో, తెల్లారినట్టు, అంటే రోజు మారినట్టు. 2 గంటల్లో రోజు మారుద్ది. కానీ తాగుబోతుకి ఏంటంటే ఆ 2 గంటల ముందు తాగింది నిన్న తాగిన తాగుడు. ఓకేనా, ఇట్లా ఉంటుంది వీళ్ళ ఆన్సర్స్. సో నిన్న తాగింది, పొద్దున్నే లేసి ఆవలించేసి అలా కోటేసుకొని వచ్చేసాను నేను, అదే స్మెల్ నీకు వచ్చిందని ఆయన చెప్పాడు. సరే మీకు యాక్షన్ తీసుకునే మోతాదు కంటే తక్కువ మోతాదు వచ్చింది కాబట్టి క్షమించి వదిలేసాం. మళ్ళీ దీని గురించో పోరాటం, పొల్యూషన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే మూతుల్లో పెడతారా, నాకెందుకు పెట్టారు అని చెప్పి వాళ్ళతో రెచ్చిపోతున్నాడు. సరే ఈయన వ్యవహారం పక్కన పెడదాం, ఇది ఒక పనికి మాలిన ఇష్యూ ఈ ఓవరాల్ కేసులో. నెక్స్ట్ మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, మంగ్లీ వెళ్తే ఒక రెస్పాన్స్, మేము వెళ్తే ఒక రెస్పాన్స్, చూడండి మాకు అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు అని చెప్పి వీళ్ళు పోలీసులకి మీద రివర్స్ అయ్యారు. పోలీసుల మీద నువ్వు రివర్స్ అయితే నీ కేసు ముందుకు వెళ్ళదు. నిజంగా చెప్తున్నామా, వాళ్ళు నీకు సహాయం చేయడానికే వస్తారు. నువ్వే తాగేసి పోలీస్ స్టేషన్కి వస్తావు, ఎందుకు తాగేమని అడిగితే నువ్వు ఎందుకు నన్ను అడుగుతావు, నువ్వే అడిగితే ఇంకా ఏం సమాధానం చెప్తావు? అండ్ అడగొద్దు అంటేనేమో నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి మళ్ళీ రివర్స్ వెళ్ళడం. సరే ఈ వ్యవహారం పక్కన పెడదాం. ఇక దీంట్లో అసలు కేసు ఏంటి అనేది కావాలి మనకి. ఇక్కడేమో చాలా మంది ఉన్నారు బాధితులం మేము అని, అక్కడ కట్టలు డబ్బు మా తమ్ముడు కాదని చెప్తుంది చెప్పింది తన ప్రెస్ మీట్ కంటే ముందు చూద్దాం. వీళ్ళందరూ బాధితులు అనమాట. బాధితులు ఇలా రండి ఏంటి మీ బాధ, మేమందరం బాధితులు లక్షలు ఖర్చు పెట్టేశాము, వాళ్ళు ఏదో బిజినెస్ అనగానే మొత్తం ఇబ్బడిగా అక్కడ పెట్టేశాము. ఏం బిజినెస్ అన్నారు, ఫస్ట్ ఏదో కంపెనీ పేరు చెప్పారు, తర్వాత ఇంకేదో కంపెనీ పేరు చెప్పారు, తర్వాత గోకులం అన్నారు, తర్వాత ఆనందం అన్నారు, గోకులానందం అన్నారు, ఇంకేదో అన్నారు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు, తర్వాత పబ్బులు అన్నారు, రేపు ఇంకేమంటారో మాకు తెలియదు, అన్ని ప్రపంచంలో ఉన్నాయన్నీ వీళ్ళు పెడతామన్నారు. ఇంకా సింపుల్ ఏమంటే ఒక గ్రహానికి గ్రహం కడతామన్నారు, అది చూసి మేము అక్కడ ఉండొచ్చేమో అనుకుని పెట్టుబడి పెట్టేశాం. మీరు ఆ గ్రహానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని పెట్టారు అంటే మంగ్లీ. మంగ్లీ వచ్చి ఆ గ్రహాన్ని ఆవిష్కరిస్తుంది, ఇక్కడ వచ్చి రిబ్బన్ కట్ చేసి ఆ గ్రహం వెళ్ళి అక్కడ ఉంటుంది, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉంటారు. నెక్స్ట్ ఇది ఓవరాల్గా జరిగింది. అది అంటే మేము మంగ్లీ మోహన్ చూసి ఆ గ్రహంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, అదేంటో కూడా తెలియదు, ఎక్కడుందో తెలియదు, నువ్వు ఎలా పెడతావు ఇన్వెస్ట్మెంట్? సరే వాట్ ఎవర్, వాళ్ళు మోసం చేశారు, మాయ చేశారు, ఏదో చేశారు అనుకుందాం. ఇప్పుడు ఏంటి, బాధితులు ఇలా మళ్ళీ రండి, నువ్వు మంగ్లీకి ఎంత ఇచ్చావు? మంగ్లీకి మేము ఇవ్వలేదండి. మరి మంగ్లీ పేరు ఎందుకు చెప్పావు అంటే, మా దగ్గర తీసుకున్నవాడు మంగ్లీ పేరు చెప్పాడు, నీకు అనవసరం కదా, నువ్వు ఎవరికి ఇచ్చావు? పలానోడికి ఇచ్చావు. ఇచ్చినట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగోండి స్టాంప్ పేపర్లు, ఇదిగో సంతకాలు, ఇవి కదా నువ్వు క్లెయిమ్ చేయాలి.
ఎవడో వచ్చి మీ కేసు మొత్తం నేను మంగ్లీ వైపు తిప్పుతాను, ఇందులో నేను కూడా ఏదో నిలబడతానంటే మీరందరూ ఎందుకు అటు వత్తాసు పలుకుతున్నారు? మీకు కావాల్సిన న్యాయం జరగాల, లేక మంగ్లీ అని ఆవిడ మీద పగ తీర్చుకోవాలా? అంటే నాకు చిన్న డౌట్ వస్తుంది, ఇదంతా కావాలని చేస్తున్నారా, ఆవిడని టార్గెట్ చేస్తున్నట్టు, లేకపోతే ఏంటి? ఈ కావాలని అనే దాంట్లో మధ్యలో ఎవరు దూరారంటే మన ఉత్సాహం కొద్ది వచ్చిన ఒక మీడియా పర్సన్ వచ్చాడు. ఈ మీడియా పర్సన్ ప్రాబ్లం ఏంటంటే గతంలో మంగ్లీకి పిలవగానే ఇంటర్వ్యూ ఇచ్చింది. మంగ్లీ ఏంటి మన కళ్ళ ముందే ఎదిగింది, సింపుల్ చెప్పాలంటే టీవీ 9లా బంజారా గెటప్ వేసుకొని చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక పాట హిట్ అవ్వగానే వరుస అవకాశాలు అలా ఎదిగింది. ఒకనొక టైంలో బిజీ ఉంటారు, అంటే ఇంటి నుంచి స్టూడియోకి వచ్చే టైంలో వచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే ఉండట్లా, హోటల్ టు హోటల్, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ టు బస్ స్టాండ్, రైల్వే టు రైల్వే. నీకు అర్థమైందా? ఎక్కడ షో ఉంటే వెళ్తుంది, అడుగు తీసి అడుగు పెడితే గడప నుంచి దాటితే ఏ హోటల్లో ఉంటుందో, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ ఈవెంట్ ఉంటుందో, మళ్ళీ అక్కడ నుంచి ఇంకెటు ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అంత బిజీ అయ్యింది. ఇక రా అన్నాడు. రాలేను అది, నేను పిలిస్తే రానంటావా, ఉండు నీ సంగతి చెప్తా, నేను దొరక్కపోవా ఏదో రోజు, అప్పుడు ఉంటుంది నేను ఆడుకుంటా. ఇలాగే లాస్ట్ టైం డ్రగ్స్ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఫోన్ చేసి అడిగితే మంచిగానే పాపం ఈయనకు సమాధానం చెప్పింది, అలా కాదు ఇలా జరిగింది అని. ఓకే అమ్మాయి పర్లేదు, పిలవగానే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చింది, మంగ్లీ రా ఇంటర్వ్యూకి. ఎందుకు వస్తుంది ఇంటర్వ్యూకి? ఆమెకు ఆల్రెడీ ఒకడెవడో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, ఏం జరుగుతుందో తెలియని అయోమయం. వీడేమో ఖాళీకి కూర్చొని రా లైట్లు వేసా ఇప్పుడే మైక్ పెట్టేదా ఇంటర్వ్యూకి ఇవ్వు. ఆమె రాలా, దానికోసం పగ తీర్చుకున్నాడు. ఏమని? ఈ బాధితులందరికీ నేను అండగా ఉంటాడంట, ఉండి రా నువ్వు వచ్చి ఇక్కడ వీళ్ళకి సమాధానం చెప్పే వరకు నేను ఈ పోరాటం ఆపను. ఏం పోరాటం, ఏం చేస్తావు నువ్వు, అసలు ఎందుకు రావాలి? ఆవిడ ఒక్క బాధితుడు చెప్పట్లా నేను మంగ్లీకి డబ్బులు ఇచ్చానని. నువ్వెందుకు పోర్ట్రే చేస్తున్నావు ఈ కేసును మొత్తం మంగ్లీ వైపు? ఓకే కదా. అండ్ నువ్వు ఇంకెవరినో తెచ్చుకున్నావు ఇంటర్వ్యూ చేయడానికి, అరగంట సేపు ఇంటర్వ్యూ చక్కగా. ఎవడరా నువ్వు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంట, తప్పట్లు తాళాలు కొడతాను నేను, చాలా అందంగా కొడతాను, అప్పుడప్పుడు మంగ్లీ కూడా వచ్చి మా దగ్గర పాటలు పాడేది అని చెప్పాడు వాడు. ఒరే ఏం జరిగిందిరా అని అడిగితే మొత్తం కారణం నన్నే అనింది మంగ్లీ అన్నాడు. అవునా, మొత్తం అసలు ఇదంతా నీ వల్లే అని మంగ్లీ అనిందంట. ఏదో లేదు అందు కదా. అసలు ఎందుకు అనింది అంటే వీళ్ళ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏదో చెప్తున్నాడు, నేను విజయవాడ బస్ ఎక్కాను, తర్వాత అటు ఎక్కాను, 3:30 అయింది, ఇక్కడ టిఫిన్ చేశాను, అక్కడ ఇడ్లీ తిన్నాను, ఇక్కడ కాఫీ తాగాను, ఇక్కడ సిగరెట్ తాగాను, తర్వాత ఇదైంది అదైంది, మధ్యలో ఫోన్లు వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి. రే బాబు అసలు ఏం జరిగింది? 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది. ఇది ఓవరాల్గా మంగ్లీ చేసిన రాదంతమని యాంకర్ క్లోజ్ చేసేసాడు. అక్కడ మంగ్లీ ఏం చేసింది, అసలు టాపిక్ ఏంటి, ఎవరు వచ్చారు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అసలు ప్రపోజల్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో డబ్బులు పెట్టాలి, ఎందులో డబ్బులు పెడితే ఎంత వస్తాయి అని ఎవరు చెప్పారు? అసలు ప్రూఫ్లు ఉన్నాయో అంటున్నారు కదా ఆవిడ. ఏమి ఉన్నాయి ఏది మాట్లాడుతున్నారు అంతే. ఇక్కడ ఈ చర్చ కూడా వేస్ట్. నెక్స్ట్ తర్వాత ఇంకొక పనికిమాల చర్చ వచ్చింది, ఇలాంటి చర్చలే వచ్చాయి. మధ్యలో ఒక డైరెక్టర్ అనే ఆయన కూడా ఉన్నాడు కాబట్టి విరాట పర్వం సినిమా డైరెక్టర్, ఆ డైరెక్టర్కి సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి, బాబు డైరెక్టరా నువ్వంటే మాకు చాలా అభిమానం, ఏమైందో నువ్వన్నా చెప్పు అంటే, ఏం లేదండి ఇలా జరిగింది, మరి ఏంటి ఇందులో పాపం ఆవిడ తప్పలేదు ఈవిడ తప్పలేదు, ఏదో మూడో పర్సన్ నుంచి ఇలా జరిగింది, అనుకోకుండా వీళ్ళందరూ బలవుతున్నారు అని క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మనిషి నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను ఓకే అని చెప్పి, మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంకా రేపటి రోజు మా వాళ్ళ ఇంటి అల్లుడిని అయిపోతాను, నా వెనకాల నేను ముందుంటే నా వెనకాల మంగ్లీ ఉంటుంది, అట్లా ఆ రకంగా చెప్పేసి బిజినెస్లు ఏదో స్టార్ట్ చేద్దాము, ఏదో ఆనందం అనే కంపెనీ పెట్టేసి అందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఇదే ఇంకో గ్రహం కడతాను అని చెప్పాడు. వీళ్ళందరూ ఆ కొత్త గ్రహంలో ఇన్వెస్ట్ చేశారు ఎంతో కొంత. తర్వాత ఏమైంది, ఈయన ఆ గ్రహం కోసం ఇంకో గ్రహాంతరవాసి దగ్గరికి వెళ్ళాడు. అసలు వీడికి కూడా ఐడియా ఇంకో గ్రహాంతరవాసి ఇచ్చాడు. ఆ గ్రహాంతరవాసి గాడు వీడికి ఏం చెప్పంటే, వచ్చావా దా మూటెంత ఇచ్చేసి రేపు కలుద్దాం బా అని వాడు వెళ్ళిపోయాడంట. వీళ్ళందరూ ఈయనను పట్టుకున్నారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాక తలమునకలై ఉన్న టైంలో ఈ గ్రహంలో ఇన్వెస్ట్ చేసి త్వరలో గ్రహాంతరవాసులు కాబోయే వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారు అంటే, మేము మోసపోయాం, మమ్మల్ని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు, ఏం చేశాడంటే, ఒక మంచి లాయర్ కావాలి ఇప్పుడు. ఈ మంచి లాయర్ ఎవరంటే ఎప్పటి నుంచో మంగ్లీకి సన్నిహితుడే, పైగా ఆమె మీద మంచి ఇదితో ఉన్నాడు, ఈయనకు కూడా ఒక ఫేమస్ అవ్వాలి అనే ఒక చిన్న ఇది. శ్రీముఖి అంటే క్రష్ ఇలాంటి మాటలు లేదు, అట్లా మనం పేర్లు వాడదు. పాప మంగ్లీ ఏదో అనుకోకుండా వాడేసింది. ఎవరి కేసులైనా మూడో వాళ్ళ పేర్లు రాకూడదు, తప్పు అసలు. లాస్ట్ టైం గౌతమి వాళ్ళ ఇష్యూలో కూడా ఒక పేరు వచ్చింది, కానీ అసలు అది ట్రూత్ కాదు. ట్రూత్ ఆర్ వాట్, ఆయనకి ఎవరి మీద క్రష్ ఉండొచ్చేమో. ఓకే, బట్ మంగ్లీ ఆ వర్డ్ యూస్ చేయడం అనేది ఆమె ఏదో ఆవేశంలో వాడేసింది. బట్
ఆమె ఆవేశాన్ని అక్కడే కట్ చేద్దాం, మనం ముందుకు తీసుకెళ్ళాం. ఓకే. ఆమె కావాలని కూడా చెప్పలేదులే పాపం. సో తర్వాత ఈయనకేదో ఫేమస్ అవ్వాలని అది ఇది అని చెప్పేసి ఇతని భాగవతం అంతా చెప్తే నిజమే అని తెలిసింది. తర్వాత కనుక్కున్నాం కూడా ఆ వేలో. ఇతనికి ఎప్పటి నుంచో కొంచెం ఉత్సాహం, బాగా ఇంటర్వ్యూలు చేయించి ఎదురు డబ్బులు ఇచ్చి కూడా ఇంటర్వ్యూలు చేయించుకునేవాడు అని కూడా తెలిసింది. కొంచెం ఆ ఉత్సాహం ఉంది. అంటే కొంచెం కాంట్రవర్షియల్గా ఫేమస్ అయితే బిగ్ బాస్కి వెళ్ళి అలా ఇంకేదో అవ్వాలని ఉంటారు కొంతమంది. అండ్ కావాలని అప్పుడప్పుడు కొన్ని న్యూస్లో బాగా వైరల్ అయ్యే కేసులు వస్తూ ఉంటాయి. లేడీ అగోరి లాంటి వాళ్ళు ఇంకోరో పిచ్చి పిచ్చి కేసులు వస్తూ ఉంటాయి. పని కట్టుకొని అందులో ఐబొమ్మ లాంటి కేసులు వస్తే పని కట్టుకొని అందులో దూరి ఫేమస్ అవ్వాలనుకునే అడ్వకేట్స్ కూడా ఉంటారు. ఇట్లాంటి కోవకు చెందిన క్యారెక్టర్ అనమాట ఆయన. సో ఈయనకి టైంకి మంచిగా దొరికింది. ఇది ఏమైందంటే మంగ్లీ వర్సెస్ ఫేమస్ అయిన మంగ్లీ వర్సెస్ అప్పుడే ఫేమస్ అవ్వాలనుకుంటున్న ఒక అడ్వకేట్. అట్లా ఇది చెప్పెట్టేసరికి మంగ్లీ పక్కన ఈయన పేరు కూడా మారమోగిపోతుంది. సరే పోనీ, ఆయన అనుకున్నది అయితే సాధించాడు కదా, అప్రిషియేట్ హిమ్. ఇక అసలు విషయానికి వస్తే ఓవరాల్ ఈ సినారియోలో మంగ్లీకి అయితే సంబంధం లేదనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. బాధితులు కూడా చెప్తారు, మేము మంగ్లీకి డబ్బులు ఇవ్వలేదు, మంగ్లీ పేరు చెప్పి వాడు ఎవడో మమ్మల్ని మోసం చేశాడు అంతే, కానీ రాతపూర్వకంగా ఇంకేదైనా సంతకాల పూర్వకంగా మంగ్లీకి సంబంధం లేదు. మరి ఎందుకు మంగ్లీ ప్రతి ఛానల్ ఇప్పుడు ఓపెన్ చేసినా సరే మంగ్లీ కేసులో కొత్త ట్విస్ట్, మంగ్లీ కేసు ఏంటి, అసలు ఎందుకు మంగ్లీ చెప్పు. ఇదేంది, ఒక బోర్డు తిప్పేసిన కంపెనీకి సంబంధించిన బాధితులు వాళ్ళు. ఏ కంపెనీ అయితే బోర్డు తిప్పేసిందో ఆ కంపెనీ గురించి కదా నువ్వు మాట్లాడాలి. ఇంతకుముందు కూడా అంతే, అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసింది అన్నావే కానీ అగ్రిగోల్డ్ సంస్థకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అప్పట్లో సెలబ్రిటీలు అందరినీ లాగావా? లేదే. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా పెట్టుకున్నారు ఈ వ్యవహారం? గతంలో కూడా 2-3 ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 2-3 కంపెనీలు బోర్డు తిప్పేస్తే దానికి ప్రచారకర్తలుగా వ్యవహరించిన సుమని, మహేష్ బాబు గారిని లాగారు. మేము మీ మొహం చూసే ఇక్కడ ఫ్లాట్ కొన్నాము ఇట్లా. సరే అవన్నీ వేరు. కొంతమంది ఉంటారు అమాయకులు, సెలబ్రిటీని చూసి కూడా కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా వదిలేద్దాం. ఇప్పుడు జరిగింది ఏంటి, ఒక మనిషి ఏదో చెప్పాడు, ఒక ప్రామిస్ తీసుకొని ఆ ప్రామిస్కి ఒక అండర్స్టాండింగ్ కుదిరి లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా డబ్బులు చేతులు మారాయి. ఈ చేతులు మారిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ మార్చుకున్నోడు తిరిగి అడిగాడు, నేను మార్చను, నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు, నా డబ్బు నాకు ఇచ్చి. ఇతను ఆ టైంకి సెటిల్ చేసుకునే మూడ్లో లేడు. ఈ టైంలో ఏంటంటే మంగ్లీ పేరు వచ్చింది. నీ పేరు నేను వాడుకుంటానని ఒక అడ్వకేట్ మంగ్లీకి ఫోన్ చేసి కలుపు అని ఇంకో మధ్యవర్తిని అడిగితే ఈ మధ్యవర్తి మంగ్లీ ఇగో ఆయన లైన్లో ఉన్నాడు, నువ్వేదో మాట అని చెప్పేసి కట్ చేసి సడన్ గా మరి అలాంటిది ఏదో వస్తే ఎవడైనా అలాగే అంటాడు, చూసావా ఇది ఈవిడ రెస్పాన్స్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఓవరాల్ గా ఈ సినిమాలో మంగ్లీ కానీ మంగ్లీ బ్రదర్ కానీ ఎవడు లేడని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్న ఆయన చెప్పాడు. మళ్ళీ తీసుకున్న ఆయన కూడా మధు అనే ఆయనే, మంగ్లీకి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఎవరికి దీంట్లో ఏం సంబంధం లేదు, నేనే తీసుకున్నా, కానీ నేను కూడా మోసం చేయాలని తీసుకోవాలా, నేను పలానా అతను నాకు ఈ కాన్సెప్ట్ చెబితే నచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యా. ఈ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏమైంది, అతను నన్ను మోసం చేశాడు, ఇలా తేల్చుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా మంగ్లీ అవసరం లేదు, కానీ ఇప్పుడు కూడా నువ్వు ఓపెన్ చేయి మళ్ళీ మంగ్లీ వస్తుంది. ఎందుకని? సో నిజంగా ఒక కష్టపడి తన వర్క్ తను చేసుకుంటుంది, ఎక్కడ చూసినా చాలా బిజీగా ఉంటుంది తను. అండ్ నెక్స్ట్ ఆవిడ కళని ఆవిడ కులాన్ని కూడా లాగుతున్నారు దీంట్లో, ఉమెన్ కార్డ్ని కూడా లాగారు. అది కూడా ఆమె పాపం, నేను గిరిజన మహిళని ఆడపిల్లని చూడండి అని చెప్పినందుకు, అంటే నా మీద కూడా దయదల్చండి అని ఆమె చెప్పిన దానికి దీంట్లోకి లాగారు. మంగ్లీ అని ఆవిడ ఎంత కాదనుకున్నా ఈ విషయానికి సంబంధం లేకుండా ఆవిడ కళాకారిణి. ఆవిడ కళని అమ్ముకొని అయితే ఎవరిని మోసం ఎప్పుడు చేయాల. ఒక మంచి గాయని, బాగా పాటలు పాడుద్ది కాబట్టి ఎదిగింది. అవునా, పాటల్లో ఏం స్కామ్ చేయలేదు, క్యాసెట్లలో స్కామ్ ఏం చేయలేదు, రికార్డింగ్ స్కామ్లు ఏం చేయలేదు ఆవిడ ఇప్పటివరకు ఏం వినలా. ఏదో ఆవిడ వెళ్ళిన బర్త్డే పార్టీలో పిలిచిన వాళ్ళల్లో ఎవడో జేబుల్లో ఏదో పెట్టుకొచ్చాడు, అసలు ఈవిడకి బ్యాడ్ నేమ్. అంటే ప్రతిసారి పరోక్షంగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తా ఉంది. సేమ్ ఈసారి ఏంటంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా ఇందులో పెట్టేశారు కాబట్టి ఆవిడ సజ్జనాన్ని కలిసింది, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. ఓవరాల్గా ఏంటంటే నేను నీకు డబ్బు ఇవ్వనప్పుడు నీ పేరు నేను ఎందుకు వాడుకోవాలి? అడిగినోడు ఏమన్నాడంటే పలానా యాంకర్కి ఈయన బాగా క్లోజ్ అని చెప్పాడు. ఓ రోజు ఇప్పుడు మన ఇద్దరితో ఉన్న ఇంటర్వ్యూ కూడా చూపించచ్చు, నేను చూడు నాకు యాంకర్ అనేసి ఎంత క్లోజ్ అని నమ్మేసి డబ్బులు పెట్టాడు వాడు. నిన్నెందుకు లాగాలి? నేను ఎవరు తీసుకున్నారో అతన్ని అడగాలి. పోలీసులు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది రావడానికి ఎఫ్ఐఆర్ అంటే అది ఫైనల్ కాపీ కాదమ్మా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, ఫైనల్ ఎప్పుడు అవుతుంది? నువ్వు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత 90 రోజులకి ఎవరు ఏం చేశారు అదే వస్తుంది. ఈ లోపలే జనాల్లోకి ఇంత పుకార్లు వెళ్ళిపోతున్నాయి. ఈ 3 నెలలు పోలీసులకు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఇవ్వాలిగా. అండ్ నెక్స్ట్ అలా కాకుండా వీళ్ళందరూ ఎవరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడానికి, ఎలిగేషన్స్ పాస్ చేయడానికి. ఆమె నన్ను తిట్టింది, అవును తిట్టింది, నువ్వు ఫోన్ చేసి ఆమెను అన్నావు, ఇగో వెళ్తున్నాను పోలీసు అడుగు పెట్టేస్తున్నా అన్నావు. అండ్ నిన్న ఎక్కడికో పిలిచారు ఒక లాయర్ ఆఫీస్కి, బాబు ఎందుకు ఈ కేసు తీసుకొని ఇంత ఇది చేస్తున్నావు, అసలు నీకేం కావాలి? నేను ఫేమస్ అవ్వాలి, బిగ్ బాస్ ఫేమస్ అవ్వాలి. అట్లా కుదరదు, ఈ కేసు వదిలే నీకు అవ్వట్లేదు, దీన్ని డీల్ చేయడం అవ్వట్లేదు. ఈ ఓవరాల్ కేసులో నువ్వు ఎలా బాగుపడుతున్నావో చూసుకుంటున్నావు, కానీ నీ బాగు కోసం మంగ్లీని బలి చేస్తున్నావు నువ్వు అనవసరంగా అని ఎవరో పెద్ద మనిషి మంచిగా చెబితే మళ్ళీ బయటకు వచ్చి నాకు 10 లక్షలు ఇదిగో అని ఇద్దామని చూస్తే నేను నో అన్నాను, నేను అంత ఉత్తమం ఉండని చెప్పుకొచ్చాడు మళ్ళీ. ఇట్లా ఉంటారు మనుషులు. సో వాట్ ఎవర్, ఇదేంటంటే పరువు కాపాడుకునే క్రమంలో మంగ్లీ ప్రయత్నిస్తుంది నిజంగా. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు తీసేస్తున్నారు కాబట్టి పరువు కాపాడుకునే క్రమంలో మంగ్లీ ప్రయత్నిస్తూ ఉంది. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు కూడా తప్పు లేదన్న విషయంలో ఆమె ఇంకా గట్టిగా నిలబడుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఆవిడే చేస్తుంది. ఈ లోపు వీళ్ళందరూ కూడా కంగారు పడి మంగ్లీ ఏదో చేసేసి వార్తలు రాసేస్తున్నారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో మంగ్లీ లైఫ్లో కావచ్చు, ఈ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి దీని గురించి మనం క్లియర్ చేసాం ఎంతో కొంత నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.